ఈ వీడియో వచ్చి 14th వీక్ లైవ్ ఓటింగ్ గురించి అయితే ఉంటుందన్నమాట. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ వీక్ నామినేషన్స్‌కి వచ్చుంటే కళ్యాణ్ బాగుండేది అని ఎవరెవరైతే అనుకుంటున్నారో దయచేసి లైక్ అయితే చేయండి. అండ్ ఈ వీక్ తనూజ అయితే మళ్ళీ నామినేషన్స్‌కి రావడం జరిగింది. ఓటింగ్ కూడా అసలు ఒక రేంజ్‌లో పడుతుందన్నమాట. ప్రీవియస్ వీక్ కూడా కళ్యాణ్ మిస్ అవ్వడం జరిగింది నామినేషన్స్‌కి. ఈ వీక్ అన్నా వచ్చుంటే అసలు ఎవరికి ఎంత ఓటింగ్ పడుతుంది ఏంటి? ఇంకా 2 వీక్సే ఉంది కాబట్టి కప్పు తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఎవరికున్నాయి? అవన్నీ మనకు తెలిసాయి అన్నమాట. లేకపోతే ఈ వీక్ కూడా కొంచెం సాదా సీదాగానే ఓటింగ్ జరుగుతుంది. యాజ్ యూజువల్ గానే తనూజ అయితే ఇంక ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ఇంక నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఫైట్ అయితే ఖచ్చితంగా ఉంటుందనిపిస్తుంది. మాట్లాడుకుందాం క్లియర్ కట్‌గా అసలు ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు? ఈ వీక్ అసలు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? లేకపోతే సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా? మోస్ట్‌లీ అసలు ఫ్యాన్ బేస్ తక్కువ ఎవరికుంది? అండ్ ఎక్కువగా నెగటివిటీ ఎవరు హౌస్‌లో స్ప్రెడ్ చేస్తున్నారు? వీటన్నిటి గురించి ఈ వీడియోలో ఉంటుందన్నమాట. అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానెల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ చెప్పాను కదా! యాజ్ యూజువల్‌గా తనూజకైతే ఒక రేంజ్‌లో పడుతుంది. తనూజ ఫ్యాన్స్ అసలు ఎప్పుడెప్పుడు తనూజ నామినేషన్స్‌కొస్తుంది? ఎప్పుడెప్పుడు మనం తనూజకి ఓటేద్దామా అన్నట్లే ఉందన్నమాట. ఒక అసలు ఫస్ట్ ప్లేస్‌కి, సెకండ్ ప్లేస్‌కి అసలు 8,000 ప్రెజెంట్ 8,000 అలా ఓటింగ్ అయితే ఉంది. అసలు నార్మల్‌గా పడట్లేదండి బాబు. ఒక రేంజ్‌లో పడుతుంది తనూజకైతే ఓటింగ్. 8,000 అని చెప్పింది ఇప్పుడు ఓటింగ్ కాదు. ప్రీవియస్ వీక్‌లో అంటే ఫస్ట్ ప్లేస్‌కి, సెకండ్ ప్లేస్‌కి 8,000 ఓట్స్ అనేటి డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. ఇంక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్‌లో పడుతుందో. ప్రస్తుతానికైతే ఇది ఫస్ట్ డే ఓటింగే కాబట్టి తనూజ అయితే ప్రెజెంట్ వెళ్తూనే ఉంది. ఒక 3,000 ఫస్ట్ ప్లేస్‌కి, సెకండ్ ప్లేస్‌కి ఒక 3,000 ఓట్స్ అలా అయితే డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. బాగానే పడుతున్నాయి తనూజకి. అండ్ తనూజ చేసే ప్లస్ పాయింట్లు ఏంటంటే హౌస్‌లో మంచిగా ఒక చెస్ గేమ్ టైప్ అయితే హౌస్‌లో ఆడుతుంది. ప్రతి ఒక్కరిని ఇమ్మాన్యుయల్ మంచిగా ఓటింగ్ పడుతుంది. అండ్ ఫ్యాన్ బేస్ బాగుందని తనూజకి తెలుసు. అండ్ కళ్యాణ్‌కి ఫ్యాన్ బేస్ బాగుంది. అండ్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడని తెలుసు. వీళ్ళిద్దరితో మంచిగా మింగిల్ అవుతూ ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా తనూజ మళ్ళీ తన ఆట తనని ఇంప్రూవ్ చేసుకుంటా ఏదైతే ఆ మైనస్ పాయింట్ ఉందో నాకు హౌస్‌లో ఎవరు హెల్ప్ చేయలేదు. నా ఓన్‌గా ఆడాను అన్నప్పుడు కొంచెం డౌన్ ఫాల్ అయిందన్నమాట ఓటింగ్. ఇప్పుడు ఆడేది కళ్యాణ్‌కి హెల్ప్ చేసుకుంటా, ఎప్పుడు కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తూ ఉండడం. అది టికెట్ టు ఫినాలే టాస్క్ అప్పుడు కళ్యాణ్‌కి బాగా హెల్ప్ చేసింది. అండ్ ఇమాన్యుయల్ కూడా హెల్ప్ చేసింది. అండ్ ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా తనూజ బాగా నచ్చుతుంది. ఎందుకని ఓటింగ్ అయితే తనూజకి బాగా పడుతుంది. ఇంగా ఇప్పుడు కళ్యాణ్ కూడా 2 వీక్స్ నుంచి నామినేషన్స్‌లో లేడు కాబట్టి అండ్ ఏమన్నా కళ్యాణ్‌కి ఏమన్నా ఓటింగ్ తగ్గుతుందో లేదో ఇది చూడాలి. ఇప్పుడు ఈ వీడియో ఎవరన్నా కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తుంటే దయచేసి కళ్యాణ్ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కళ్యాణ్ విన్నర్ అవ్వాలా? కప్ విన్నర్ తనూజ అవుతుందా? లేపోతే కళ్యాణ్ అవుతాడా? దయచేసి కామెంట్ అయితే చేయండి. అండ్ సెకండ్ ప్లేస్‌లో వచ్చి ఇమ్మాన్యుయల్ అయితే ఉండడం జరిగింది. ఇమ్మాన్యుయల్ కూడా మంచి ఓటింగ్ అయితే పడుతుంది. ఏ టాస్క్‌లు పెట్టినా ఇప్పటి వరకు బిగ్ బాస్ ఏ టాస్క్‌లు పెట్టినా గాని ఇమ్మాన్యుయలే గెలుస్తున్నాడన్నమాట. మామూలుగా కాదు ఒక రేంజ్‌లో గెలుస్తున్నాడు. డీమోన్ పవన్‌ని కూడా ఓడిపిస్తున్నాడన్నమాట. అలాంటి ఆట ఆడుతున్నాడు. ఏమన్నా కొంచెం అటు ఇటు ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయంటే సంజన గారితో బాండింగ్ అని చెప్పుకోవచ్చు. సంజన గారు చేసే మైండ్ గేమ్స్ సంజన గారి గురించి మంచిగా మాట్లాడితేనే ఉంటుందన్నమాట. లేపోతే కొంచెము ఇమాన్యుయల్ కొంచెం అటు ఇటు చేసిన ఆ నెగెటివ్ అసలు సంజన గారితో ఆ బాండింగ్ ఏంటో అర్థం కావట్లేదు. అది చాలా మందికి నచ్చట్లేదు. అండ్ ఇది ఏదైతే అక్కడొక మాట, ఇక్కడొక మాట మాట్లాడడం అండ్ ఇమాన్యుయల్ ఎప్పుడైతే తగ్గించుకుంటాడో అప్పుడు ఇంకా ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంక ఓన్లీ 2 వీక్సే ఉన్నాయి కాబట్టి ఏమన్నా ఈ టైంలో ఇంగ తనూజ, కళ్యాణ్ ఏమన్నా మిస్టేక్స్ చేస్తే కప్పు తీసుకునే ఛాన్సెస్ ఇమాన్యుయల్‌కుంటాయి. లేకపోతే ఒక 99% అయితే కష్టమనే ప్రెజెంట్ అయితే కష్టమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కళ్యాణ్‌కి, తనూజకి ఆ రేంజ్‌లో ఓటింగ్ అయితే పడుతుంది. సెకండ్ ప్లేస్‌లో అయితే ఇమాన్యుయల్ ఉన్నాడు. టాప్ 5 అయితే ఖచ్చితంగా ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి భరణి గారైతే ఉండడం జరిగిందండి. థర్డ్ ప్లేస్‌లో భరణి గారున్నారు. భరణి గారికి ఎక్కువగా ఓటింగ్ అయితే పడుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎక్కువ ఓటింగ్ అయితే పడుతుంది. కేవలం ఏదైతే నామినేషన్స్ అప్పుడు ఈ వీక్‌లో చూసుకున్నట్లయితే కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అంటే ఏదో ఆడవ్వలేదు. ఇంక బిగ్ బాసే హౌస్‌లో ప్రెజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కెప్టెన్ అయ్యారు. ఒక భరణి గారు తప్పితే కాబట్టి ఏ గేమ్స్ ఏం పెట్టకుండా డైరెక్ట్‌గా కెప్టెన్ అయితే చేయడం జరిగింది. అండ్ నామినేషన్స్ అప్పుడు అండ్ ప్రెజెంట్ ఈ గేమ్స్ కూడా కొంచెం యాక్టివ్‌గా ఆడుతున్నారు. అందుకని ఓటింగ్ కూడా బాగా పడుతుందనమాట బర్నీ గారికి. అండ్ రీఎంట్రీ రూపంలో తీసుకొచ్చాక కొంచెం బాగానే ఆడుతున్నారని చెప్పుకోవచ్చు. అందువల్ల ఓటింగ్ అయితే బానే పడుతుంది. టాప్ 5లో అయితే ఖచ్చితంగా
మంచిగా ఉంటారండి బర్నే గారు. ఆ రేంజ్ లో ఓటింగ్ అయితే పడుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి డీమాన్ పవన్ ఉన్నాడు. డీమాన్ పవన్ కూడా ఈ రీతు వెళ్ళిపోయాక నిన్న యెస్టర్‌డే గేమ్ చూసాం కదా! గేమ్స్ అయితే కొన్ని పెట్టడం జరిగింది. కొంచెం మారాడని చెప్పుకోవచ్చు. తన ఓన్ గేమ్ ఆడుతున్నాడు. అండ్ కొంచెం ఫీల్ అవ్వడం కూడా జరిగింది. కెమెరా ముందుకొచ్చి ఎవరు హెల్ప్ చేయలేదన్నమాట. మరి డీమాన్ పవన్‌కి ఎవరు హెల్ప్ చేయకపోతే అక్కడ కెమెరా దగ్గరికి పోయి రీతుని వెళ్ళిపోయాక నాకెవరు హెల్ప్ చేయరని చెప్పడం ఇయన్నీ మనం చూస్తూ వచ్చాము. ఆటప్పుడు ఎలాగో ఇంగ సుమన్ అన్నకి ఒక 1,00,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. 1,00,000 పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందుకని సుమన్ అన్న కూడా భరణి గారిని పక్కన పెట్టి డీమోన్ పవన్‌కి 1,50,000 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే టాస్కులు బాగా ఆడతాడు, మంచిగా ఉంటాడు అందరితోని అని చెప్పి అది రీజనబులే అనిపించింది. ఎందుకంటే డీమోన్ పవన్ గేమ్స్ కూడా అంటే భరణి గారితో పోల్చుకుంటే బెటర్ గానే డీమోన్ పవన్ ఉంటాడు కాబట్టి భరణి గారికి ఇవ్వడం అనేది కరెక్ట్‌గా సుమన్ అన్న అయితే కరెక్ట్ డిసిషనే తీసుకున్నాడు అక్కడ అనిపించిందనమాట. నెక్స్ట్ వచ్చేసేసి సంజన గారైతే ఉన్నారు. సంజన గారికి ఇప్పటికి అసలు ఎవరు ఓట్లేస్తున్నారు, ఎందుకేస్తున్నారో కానీ, ఆమె 2 టైమ్స్ చెప్పడం జరిగింది. ఆ ఫ్యామిలీ వీక్ అప్పుడు నేను హౌస్‌లోంచి వెళ్ళిపోతాను. నాకు ఉండాలో లేదని. మళ్ళీ నెక్స్ట్ సాటర్‌డే గూడా నేను హౌస్‌లోంచి వెళ్ళిపోతానని చెప్పి 2 టైమ్స్ నేను హౌస్‌లోంచి వెళ్ళిపోతాను. నాకు ఉండాలనిపించట్లేదు అని చెప్పినా కూడా ఆమెకు ఓటింగ్ ఏసి బలవంతంగా హౌస్‌లో ఉంచి ఏం ఆడుతుందని అసలు ఏం ఆడుతుంది? టాస్క్‌లు ఏమి ఆడట్లేదు. ఏం ఆడకపోయినా కానీ ఆమెకు ఓట్లేసేవాళ్ళు ఎవరో కానీ ఇప్పటికీ హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. లక్ అసలు సింపతి రూపంలోనో లేపోతే ఆ దొంగతనాలు, గింగతనాలు కూడా ఫస్ట్ 2 వీక్స్ చేసేది. ఇప్పుడైతే అవి కూడా లేవు. కానీ ప్రస్తుతానికైతే సంజన గారికైతే ఓటింగ్ అయితే బానే పడుతుంది. మోస్ట్‌లీ వీళ్ళతో పోల్చుకుంటే ప్రెజెంట్ అయితే ఈ వీక్‌లో అయితే కొంచెం డేంజర్ జోన్‌లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. డబుల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ వీక్. చూస్తా అది కూడా చెప్తా. డబుల్ ఎలిమినేషన్ గురించి లాస్ట్‌లో నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి అన్న అయితే లాస్ట్‌లో ఉండడం జరిగింది. పోయిన వీకే అసలు ఎలిమినేట్ అవ్వాలి. రీతూకి సుమన్ శెట్టి అన్నకి వీళ్ళిద్దరికీ 100, 200 ఓట్ల డిఫరెన్స్ అయితే ఉన్నిందనమాట. కాకపోతే హౌస్‌లో ప్రెజెంట్ మనకి ఎవరి ఉండడం బెస్ట్. సాటర్‌డే, సండే ఎపిసోడ్ వచ్చినప్పుడు మన నాగార్జున సార్ సుమన్ శెట్టి అన్నని లేపడము, ఏదో ఒక పాట పెట్టి డాన్స్ ఏపించడము, అక్కడ అందరూ ఆడియన్స్‌కి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నమాట. దీని పరంగా చూసుకుంటే ఇప్పుడు డీమోన్ పవన్‌ది, రీతూది ఎక్కడ ఆ లవ్ అనేది ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. మనకి థర్డ్ వీక్ నుంచి బిగ్ బాస్ చూసుకుంటూ వచ్చాడు. ఎక్కడన్నా వర్కౌట్ అవుద్దేమో, టీఆర్‌పీ రేట్ పెరుగుతుందేమో రీతూ వాళ్ళ డీమోన్ పవన్ అని. ఇప్పటికి కూడా పెరగలేదు. ఎలాగో లాస్ట్ 2 వీక్స్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని డీమోన్ పవన్ నుంచి రీతూనేమన్నా ఎలిమినేట్ చేసేస్తే డీమోన్ పవన్ ఆట ఇప్పుడు ఎలా ఉంటుంది? దీన్ని చూడాలని రీతూకి ఎక్కువ ఓటింగ్ పన్నా కానీ సుమన్ శెట్టి అన్న కంటే సుమన్ శెట్టి అన్నని సేవ్ చేసి రీతూనైతే ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇదంతా వాళ్ళు అంటే అంటే ఒక 1000 ఓట్స్, 2000 ఓట్స్ ఉంటే వా ఏం ఆలోచించరు గానీ 100, 200 ఉంటే వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ హౌస్‌కి ఎవరి వల్ల ఎక్కువ టీఆర్‌పీ వస్తుంది ఇది ఆలోచించి వాళ్ళు ఎలిమినేషన్ అయితే చేస్తారనమాట. అలాగే జరిగింది. మొత్తానికైతే సుమన్ అలా సేవ్ అయ్యాడు. కానీ ఈ వీక్ అయితే కష్టమని అనిపిస్తుంది. సుమన్ అన్న ఖచ్చితంగా 99% ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ వీడియో ఎవరన్నా సుమన్ అన్న ఫ్యాన్స్ చూస్తుంటే చాలా డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ఖచ్చితంగా ఓటింగ్ అయితే వేసుకోండి. అదనమాట. ఇంకా ఈ వీక్ సేవ్ అయ్యేవాళ్ళు అంటే ఇంక 99% వీళ్ళు ఎలిమినేట్ అవ్వర్రా అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే తనూజ, బర్నీ గారు, ఇమ్మాన్యుయేల్ అండ్ డీమాన్ పవన్. వీళ్ళు ఖచ్చితంగా సేఫ్ జోన్‌లోనే ఉంటారు. డీమాన్ పవన్ కూడా 50, 50 ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీక్ ఇప్పుడు రీతు ఎళ్ళిపోయాక ఎలా ఉంటాడు? ఏంటి? మళ్ళీ ఎవరితోన్నా బాండింగ్ పెట్టుకొని ఆ ఫ్లోలో ఎళ్తాడా? లేకపోతే ఓన్ గేమ్ ఆడతాడా? అందులో ఇప్పుడు హౌస్‌లో ఎవరు డీమాన్ పవన్‌కి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి దీన్నేమన్నా కొంచెం బయట చూసేవాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదని ఇలాంటి టైంలోనే ఓటింగ్ ఎక్కువ పడుతుందనమాట. ఇది కూడా మనం చూడాల్సొస్తది. డీమాన్ పవన్‌కి ఇంక రీతు ఎళ్ళిపోయింది. ఇంకా ఎవరు హౌస్‌లో కూడా హెల్ప్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఎవరు బాండింగ్ వాళ్ళుంది. ఎవరు సేఫ్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఒంటరి వాడైతే అయిపోతాడు డీమాన్ పవన్. దీన్ని చూసి ఏమన్నా బయట జనాభా ఓటింగ్ ఏమన్నా పెంచుతారా? ఇది కూడా మనం చూడాల్సొస్తుంది. ఇందువల్ల అయితే ఖచ్చితంగా సేఫ్ జోన్‌లోనే ఉంటాడు అనిపిస్తుంది డీమాన్ పవన్. ఈ వీక్ ఇంకా డబుల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందనిపిస్తుంది. ఎందుకంటే టాప్ 5 ఇంక ఈ వీకే లాస్ట్ కాబట్టి టాప్ 5 ఉంటారు కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ అయితే 6 మెంబర్స్ 6 మెంబర్సే ఉన్నారు. అండ్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కాబట్టి 7 మెంబర్స్ కాబట్టి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్ మాత్రం ఉంటే సుమన్ శెట్టన్న అండ్ సంజన గారు వీళ్ళిద్దరే ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఉన్నాయండి. ఇంకా డీమోన్ పవన్, ఇమ్మాన్యుయేల్ అండ్ తనూజ, బర్నీ గారు అండ్ కళ్యాణ్ వీళ్ళు ఖచ్చితంగా టాప్ 5 ప్లేస్‌లో ఉండేదానికి హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకేమన్నా ఆట ఇప్పుడు సంజన గారు ఈ వీక్‌లో ఇరగతీసి అండ్ సుమన్ శెట్టి అన్న మంచిగా ఉండి టాస్క్‌లో బాగా ఇరగతీస్తే ఏమన్నా ఇంక డీమోన్ పవన్ ఎలిమినేట్ అయ్యి సుమన్ అన్న ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నాకెందుకో సుమన్ అన్నని ఏమన్నా ఓటింగ్ కొంచెం డీమోన్ పవన్‌కి అటు ఇటు వచ్చినా సుమన్ అన్నని మళ్ళీ సేవ్ చేసి డీమోన్ పవన్ ఏమన్నా ఎలిమినేట్ చేస్తారేమో అన్నట్లయితే అనిపిస్తుంది. మరి చూడాలి ఎవరు ఆట ఇంప్రూవ్ చేసుకొని ఎవరు హౌస్‌లో ఉంటారో అసలు మిడ్ వీక్ అంటే శుక్రవారం, గురువారం ఎలిమినేట్ చేసినా కూడా ఆశ్చర్యపోవలేదనమాట. అంటే మధ్యలో
ఏదో ఒక టాస్కులు పెట్టి మధ్యలో పంపిస్తుంటారు కదా, అలా ఎలిమినేట్ చేసినా కూడా షాక్ అవ్వలేదు. అలాంటి ఇంకా ఇది రణరంగం కాబట్టి అలాంటివి కూడా ఉండొచ్చు. మోస్ట్లీ సాటర్డే ఒక రోజు, సండే ఒక రోజు ఇద్దరినైతే ఎలిమినేట్ అయ్యే డబుల్ ఎలిమినేషన్ అయితే హైలీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ వీక్. మీరెవరు అనుకుంటున్నారు? నేనైతే ఖచ్చితంగా సుమన్ శెట్టి అన్న అండ్ సంజన గారు అనుకుంటున్నాను. లేకపోతే బిగ్ బాస్ టీం 200 ఓట్లు 200 ఓట్లు డిఫరెన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా సుమన్ అన్నని సేవ్ చేసి డిమోన్ పవన్ ని అండ్ సంజన గారిని వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ అయితే హైలీ ఉంటాయి అనమాట. ఇది మొత్తానికైతే వీడియో గురించి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మనం చెప్పింది నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్ గా మన వీడియోస్ చాలా వస్తాయి, అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.